శ్రీ ఆరిమాను గంగమ్మ దేవాలయం గొల్లపల్లి. ఈ గ్రామం పలమనేరు నుండి కుప్పం రోడ్లో 10 కిలోమీటర్లు, బైరెడ్డిపల్లి నుండి పలమనేరు రోడ్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వకాలములో పాలెగాళ్ళు అంటే దొరలు ఇక్కడ 24 గ్రామాల కేంద్రంగా పాలన చేశారు. ఆనాడు వారు కోట ముంభాగంలో కోట దేవత గంగాదేవిని ప్రతిష్ఠించారు. పాల్యాన్ని సంపన్నవంతముగా చల్లగా చూడు మాయమ్మ అని ఏడాదికి ఒకసారి ఘనంగా జాతరలు, బలులు నిర్వహించారు. 24 గ్రామాల వాళ్ళు జాతరలో పాల్గొని ఊరూరా గెరిగే శిరస్సు ఊరేగింపులతో వైభవోపేతంగా పూజలు, దీపారాధనలు జరిపించేవారు. కాగా అమ్మవారికి పూర్వాభిముఖముగా ఆలయం నిర్మించి పక్కనే కోనేరు త్రవ్వించారు. ఆలయంలో అమ్మవారు పూర్వాభిముఖముగా కొలువై సింహవాహనంపై భక్తుల పూజలు అందుకుంటున్నారు. జాతర రోజు అమ్మవారు కొలువు తీరే మండపం. మార్చి నెలలో ప్రతి ఏడు 3 రోజులు జాతర జరుగుతుంది. శిరస్సు రోజున కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శిస్తారు. పురాతన కాలం నాటి నాగదేవతలు. అమ్మవారు కొలువైన కోనేరు. నాగదేవతల ప్రతిమలు. ఇక్కడ ఆలయంలో నిత్య పూజలు, మంగళ, శుక్ర, ఆదివారాల ప్రత్యేక పూజలు ఉంటాయి. కోనేటిలో గంగాదేవి జలంపీఠంపై దర్శనమిస్తున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ జాతరకు 1,00,000 మంది భక్తులకు పైగా వస్తారని అంచనా. ఇక్కడ కనిపించేది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ మహద్వారం. ఆలయములో సుబ్రహ్మణ్య స్వామివారు శ్రీవల్లి దేవసేన సమేతంగా పీఠంపై ఆసీనులై భక్తుల
పూజలు అందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఈ ఆలయంలో కూడా నిత్య పూజలు ఉంటాయి. ఆడి కృత్తికకు కావడులు చెల్లుతాయి.